హరీష్ రావు గారు పక్కకి లాగి వారు మాట్లాడారు. రాత్రి గెస్ట్ హౌస్కి ఫోన్ వచ్చింది. రేయ్, అమెరికా నుంచి ఫోన్ వచ్చింది. రేయ్, మాట్లాడేటప్పుడు కొంచెం నోరు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడరాని హెచ్చరిస్తే ఇవాళ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి అటువంటి పరిస్థితి నిన్న కళ్ళారా చూశారో. ఇది రాత్రి జరిగింది. రాత్రి పోయి పార్టీ ఆఫీస్లో దాక్కున్నాం. ఇవాళ పొద్దున్నే పోయి శంభుపూర్ రాజు గారి గెస్ట్ హౌస్లో దాక్కున్నాం. నీ కర్మ ఏం పట్టింది? పద్ధతి ప్రకారం మాట్లాడు. ఇవాళ నీ ఇంటికి వస్తున్నా అన్నావు. చక్కటి మీటింగ్ ఏర్పాటు చేసి చక్కటి భోజనం ఏర్పాటు చేసి రాని చెప్పి ఆహ్వానించావు. అలాగే నువ్వు ఆహ్వానించి మా మీద రాళ్ళు వేసావు, పూల కుండీలు వేసావు, బురద జల్లావు, దాడి చేశామని చెప్పి కొంతమందిని నమ్మించి మోసపూరితమైనటువంటి ప్రకటనలు చేపించావు. తప్పని ఒప్పుగా నమ్మే ప్రయత్నం చేశావు. వాస్తవాలు ఎప్పుడో అవాస్తవాలు కాదు. నేను తూలి మాట్లాడిన మాట వాస్తవం. దీని అన్నిటికీ కారణం ఎవరు? దీని అన్నిటికీ కారణం నువ్వు. పార్టీని సమాజాన్ని బస్టు పట్టించడానికి కారకుడు ఎవరు? నువ్వు. నీ కాన్స్టిట్యున్సీ నుంచి ఫోన్ చేసినటువంటి మహిళా ఫోన్లు వినిపించాలా? నీ కాన్స్టిట్యున్సీ నుంచి ఫోన్ చేసినటువంటి నాయకుల ఫోన్లు వినిపించాలా? నీ క్రమశిక్షణ గురించి 2 రోజుల నుంచి నా ఫోన్లు వస్తూ ఉన్నాయి. అన్నా, ఈ ఎదవకి సరైన సమాధానం చెప్పావు నువ్వు. కానీ నువ్వు క్రమశిక్షణగా నడిచిన వాడివి. ఒక నిమిషం బాధపడ్డా ఇటువంటి ఎదవల నోర్లు మూపించాల్సిన బాధ్యత మీద ఉంది. ఎవరు తీసుకుంటారా బాధ్యత? ఎవరు తీసుకుంటారా ఈ బాధ్యత అన్నప్పుడు కష్టమో నష్టమో నిన్ను రెచ్చగొట్టినప్పుడు నువ్వు తీసుకున్నావు. నిన్ను అభినందిస్తున్నామని చెప్పారు. తప్పు చేసిన ఎదట వ్యక్తుల ప్రవర్తన బట్టి, క్రమశిక్షణ బట్టి, మాటలను బట్టి నన్ను అభినందించారు. ఇకనైనా ఇటువంటి వేషాలు మానుకో, క్రమశిక్షణగా ఎదుగో. ఆంధ్ర తెలంగాణ భాషలు నోరు మూసుకొని రాష్ట్ర ప్రజలు ఎదగటానికి సహకరించు. చీరల పట్ల, గాజుల పట్ల తల్లి దగ్గర కూర్చొని చరిత్ర విను. రోడ్డు మీద అలగాగా తిరిగి అలగాగా మాట్లాడే విధంగా చేసుకోబాక. మిత్రుడిగా సలహా ఇస్తున్నా, మీరు కూడా సలహా ఇవ్వండి. మనకి తల్లిదండ్రులు ఉన్నారు, ఆడబిడ్డలు ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు. అర్థం చేసుకొని మాట్లాడితే ఈ సమాజంలో ఈ పోలీస్ ఫోర్సులు, ఈ నిర్బంధాలు, ఇంతమంది చక్కటి ప్రసారం చేసే మీడియా సంస్థలు ఇటువంటి గాలి వార్తల కోసం, గాలి మాటల కోసం సమాజానికి రాంగ్ మెసేజ్లు పోకుండా కాపాడటానికి మంచి